సరదాగా వెళ్తుంటే ఇంగ్లీష్లో చెప్పారు నాతో. కమ్ మిస్టర్ వర్మ సిట్ అని దగ్గర పిలిపించి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఇట్లా మాట్లాడారు, ఏమేమి చేశారు ఏంటనేది. సో నేను అప్పుడు గుర్తు చేశాను, మీరు అంజీ సినిమా డబ్బింగ్ అప్పుడు నాకు బెస్ట్ విషెస్ చెప్పారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే ఆహా అంటే ఓకే ఓకే అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు ఇంకా కొంచెం ఫ్రీ అయ్యారు, ఓపెన్ అయ్యారు. మళ్ళీ ఇంకేం చేస్తున్నారు సినిమాలు అది అప్పుడు దొరసాని చేశాను కదా ఆల్రెడీ చేశాను. ఓకే నైస్ అంటే దిస్ ఫిల్మ్ ఈ ఇంగ్లీష్లో చెప్పారు నాతో. ఈ సినిమాలో ఆ పాత్ర చిన్నగా ఉన్న చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, ఇట్స్ బ్రీఫ్ రోల్, ఇట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ రోల్. అది నాకు ఇంకా ధైర్యం ఇచ్చింది. మీరు ఎక్స్పెక్ట్ చేసేది అది చిన్న క్యారెక్టర్ ఉన్నా చాలా స్ట్రాంగ్ ఉందని ఆయన చెప్పారు. అంటే ఆయన స్క్రిప్ట్లో ప్రతి ఒక్క చిన్న క్యారెక్టర్ గురించి కూడా తెలుసుకొని దాని మీద అవగాహన ఉండి దాని మీద రీసెర్చ్ చేసి చెప్పారంటే గొప్ప విషయమే కదా. సో నాకు అది ఇంకా ధైర్యం ఇచ్చింది నాకు, అదే సరే ఈ క్యారెక్టర్ చేయాలని. సో అది నాకు మనసులో ఆ మీటింగ్ చాలా వామ్గా ఉంది. మరి స్పెషల్గా నాకు వాళ్ళ బాయ్ని చెప్పి వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన టీ కూడా తాకిపించారు. సో దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఈజ్, అది ఎప్పటికి గుర్తుంటుంది నాకు. కాకపోతే ఆ సినిమా కంటిన్యూ చేయకపోవడము నా దురదృష్టం అనుకోవాలి, వేరే సినిమా అదృష్టం అనుకోవాలి, కానీ అలా జరిగింది. సో దురదృష్టమా అదృష్టమా రెండు జరిగాయి. అదృష్టం ఏంటి? అదృష్టం ఫైటర్ సినిమా, బాలీవుడ్ అని కాదు, అంటే బాలీవుడ్ హిందీ సినిమా వచ్చింది అందుకని ఇది మానేశానని కాదు. సో డేట్స్ క్లాష్, డేట్స్ క్లాష్ కదా ఎగ్జాక్ట్ గా. చాలా సార్లు చెప్పినా కూడా వీళ్ళు డేట్స్ కరెక్ట్గా ఇవ్వలేదు. అక్కడ పద్ధతి ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా ఎన్డి అని రాస్తారు. ఫస్ట్ ఎన్డి అంటే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్. అంటే మీరు ఈ సినిమా గురించి ఎక్కడ మాట్లాడరు, మీ పాత్ర గురించి ఎక్కడ చెప్పుకోరు సినిమా రిలీజ్ అయిన వరకు. అది సైన్ చేసిన తర్వాత మనకు ఒక అగ్రిమెంట్ వస్తుంది, కాంట్రాక్ట్, నెంబర్ ఆఫ్ డేట్స్తో సహా వస్తుంది మీకు. డేట్స్ ఇచ్చేసారు వాళ్ళు. అది కూడా షూటింగ్ ఎక్కడ, మన తేజ్పూర్ అస్సాంలో. గువాహటి నుంచి 4 గంటల జర్నీ రోడ్, బై రోడ్. డేట్స్ ఇచ్చేశారు, టికెట్ కూడా అక్కడ నుంచి వచ్చేసింది. వీళ్ళు సేమ్ డేట్స్ ఇస్తారు. 10 సార్లు అడిగాను, చెప్పాను కూడా. సెట్లో కూడా ఒక 15 డేస్ బ్యాక్ షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు రాత్రి చెప్పాను, ఇలా వస్తుందండి పరిస్థితి, మీరు డిసైడ్ చేసుకొని చెప్పండి, నాకు ఏదో ఒకటి చెప్దాం ఏదో సమ్ రీజన్ సమ్ స్టార్ డేట్స్ ఇవ్వలేదు, సంథింగ్ హ్యాపెండ్, ఐ డోంట్ నో. ఆ డేట్సే ఇచ్చారు, సేమ్ డేట్స్. లేదండి నేను సారీ, నేను లేదు. మళ్ళీ బాబీ గారు చేశారు ఫోన్. బాబీ గారు ఫోన్ చేసి మళ్ళీ ఆ పాత్రని కొంచెం వేరే ఆర్క్ ఇస్తున్నామండి, వీఆర్ షోయింగ్ హిమ్ యాజ్ క్లోజ్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ రవితేజ గారికి, పెద్దన్నయ్య లెక్క చూపిస్తున్నాము. చివరికి ఇక్కడ రివీల్ చేస్తే ఈ క్యారెక్టర్ ఇట్లా అవుతాడు అంటే, క్యారెక్టర్ సార్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఇట్లా మీరు ఉండాలి కదా, మీరు లేకపోతే ఆ సీన్ మనం చేయలేము. సార్ నేనేం చేయలేను సార్, టికెట్ వచ్చేసింది, అక్కడ నేను ఉండాల్సిందే ఆ రోజు. ఎట్లండి మరి, మీరు ఉండాలి కదా, మీరు లేకపోతే ఎట్లా, మరి ఆ సీన్ ఎట్లా చేస్తాము. మేము ఫైట్ మాస్టర్తో కూడా 5 డేస్ నుంచి డిస్కషన్లో మేము కంపోజ్ కూడా చేసుకున్నాము, ఎట్లా చేయాలి అంటే. మీరు ఉంటే మీతో కలిపి కంపోజ్ చేసుకున్నాం. అవును, నేనేం చేయలేను సార్ అంటే, సరే మేము మాట్లాడతాం వాళ్ళతో, మీరు మాట్లాడుకోండి సార్, నాకేం అభ్యంతరం లేదు, వాళ్ళు రిలీవ్ చేస్తే నేను చేస్తాను, లేదు వాళ్ళు చేయాలి. అట్లప్పుడు డిస్కషన్స్ 2-3 రోజులు వాళ్ళు వీళ్ళ ప్రొడక్షన్, మన చెర్రీ గారు మైత్రి నుంచి, అక్కడ వాళ్ళు సిద్ధార్థానంద్ గారు, ప్లస్ ఇక్కడ ప్రొడ్యూసర్ గారు, ఎవరో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ ఎవరో మాట్లాడా తెలియదు, కానీ వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ ఇక్కడ సెట్. అక్కడ కూడా ఎక్కడంటే ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో షూటింగ్ జరుగుతుంది, అక్కడ అన్ని డిస్టర్బ్ అయిపోతాయి. పైగా ఏంటంటే ఇక్కడ ఢిల్లీ, బాంబే, చండీగఢ్, కలకత్తా కాదు, 2 hours జర్నీ, 1 hour జర్నీ షూటింగ్ చేసి ఇక్కడ ఫినిష్ చేసి వచ్చేస్తాను, ఒక 2 hours ముందు ఫినిష్ చేసి అక్కడ వెళ్ళిపోదామని కాదు. ఇక్కడ నుంచి గువాహటి 2.5 hours, అక్కడ నుంచి మళ్ళీ దిగి మళ్ళీ 4 hours రోడ్ జర్నీ. సో కుదరదండి ఇట్లా చెప్పేసి, అంటే క్షమార్పణ తీసుకున్నాను, ఇంకేం చేయలేను. సో అలా క్యారెక్టర్ మళ్ళీ మార్చేసి ఇంకో క్యారెక్టర్, అంటే కమిషనర్ క్యారెక్టర్ ఎవరో ఆయనకి ఆ పాత్ర ఇచ్చేసి దాన్ని కొంచెం అది చేశారు. సో చివరికి నేను సినిమా చూడలేదు, కానీ జనాలు చెప్తున్నాను. సో ఆ మంచి క్యారెక్టర్ పోగొట్టుకున్నాను. కానీ
సో డెఫినెట్గా మళ్ళీ నెక్స్ట్ ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. పిలవాలి కదా. ఖచ్చితంగా. సో పిలవాలి. చిరంజీవి గారికి ఏంటంటే ఆయన మూవీలో ఎవరైనా ఒక ఆర్టిస్ట్ ఉండి మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు అంటే ఖచ్చితంగా ఆయన గుర్తు పెట్టుకొని అయినా సరే మళ్ళీ క్యారెక్టర్ ఇప్పించేస్తారు. సో డైరెక్టర్కి ఆల్రెడీ చెప్పేస్తాం సార్, డెఫినెట్గా మీకు ఖచ్చితంగా మంచి రోల్ అయితే పక్కా వెయిట్ పడుతుంది చేద్దాం, చిరంజీవి గారి కాంబినేషన్లో. వెయిట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇప్పటివరకు చేసిన పెద్ద స్టార్స్లో మీరు తెలుగులో పర్టికులర్గా మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి డిఫరెన్సెస్ యాక్టింగ్ పరంగా పర్సనల్గా? పర్సనల్గా నేను ఎవరిది పెద్దగా పట్టించుకోనండి. ఎందుకంటే నేను కూడా సెట్ మీద వెళ్ళి నేను పుస్తకాలు తీసుకెళ్తాను, న్యూస్ పేపర్స్ తీసుకెళ్తాను, మన స్క్రిప్ట్ ఉంటుంది, సినిమా స్క్రిప్ట్. షార్ట్ లేనప్పుడు నేను వ్యాన్లో వచ్చేసి స్క్రిప్ట్ చదవడం కానీ, న్యూస్ పేపర్ కానీ, తీసుకెళ్ళిన పుస్తకాలు కానీ అది చదువుకుంటున్నాను. పెద్దగా ఎవరితో ముచ్చట్లు ఎవరితో పెట్టుకోను. హౌ ఆర్ యూ అని అక్కడ సెట్ మీద వెళ్ళి అందరికి నమస్కారం పెట్టి వాళ్ళతో మాట్లాడొచ్చేస్తాను. ప్రొఫెషనల్గా చూస్తే అందరూ ఇప్పుడు నేను వర్క్ చేసిన వాళ్ళు అందరూ చాలా ప్రొఫెషనల్గా, అంటే ఫోకస్డ్గా పనిచేస్తారు, చాలా ఫోకస్డ్గా పనిచేస్తారు. ఎవరితో ఓహో నేను స్టారు వీడెవడో కొత్తవాడు వచ్చాడా ఇట్లా లుక్స్ అనే ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు. యాటిట్యూడ్ అనేది ఎవరు చూపించలేదు ఇప్పటివరకు, నాకు కనిపించలేదు కూడా. ఓకే. అండ్ వాయిస్ మీరు డబ్బింగ్ చెప్తే బాగుంటుంది అని రికగ్నైజ్ చేసింది ఎవరు ఫస్ట్ పర్సన్? నేను అనుకుంటే శ్యాంప్రసాద్ రెడ్డి. ఓకే, మళ్ళీ అంజీ టైంలో. ఓకే. ఆయన మన కోడి రామకృష్ణ గారు కోడి రామకృష్ణ గారు. ఎందుకంటే ఆ పాత్ర నాకు ఇవ్వడానికి అన్నోన్ పర్సన్కి ఇవ్వడానికి ఏదో కారణం ఉంటుంది కదా. సో వాయిసే అనుకోవాలి, ఇంకేం లేదు. అంతకుముందు చిన్న చేశాను. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మనకి ఏ లాంగ్వేజ్లో చేసినా ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటూ ఉన్నంత కంఫర్ట్నెస్ ఇంకొక డబ్బింగ్ చెప్తే ఉండట్లేదు చాలా వరకు. అంటే సీన్స్ అంటే లాంగ్వేజ్ మారినప్పుడు, సో డబ్ చేసినప్పుడు నాన్ సింక్ వచ్చేస్తుంది క్లిప్పింగ్ లో. సో ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది, ఎక్కడ చోట మ్యాచ్ అప్ చేసేస్తున్నారు, బట్ ప్రీవియస్ అలా ఉండేది కాదు. సో ఈ రీజన్ తోటే జగపతి బాబు గారిని రామ్ గోపాల్ వర్మ గారు పర్టికులర్గా నువ్వే డబ్బింగ్ చెప్తున్నావు నీ సినిమాకి, ఈ సినిమాలో నీ క్యారెక్టర్ నువ్వే డబ్బింగ్ చెప్తున్నావు అని పర్టికులర్గా ఆయనతో చెప్పించారు. బిఫోర్ అంతా జగపతి బాబు గారికి వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పారు. అవునా? ఆయన వాయిస్ కాదు, అంత మంచి వాయిస్ పెట్టుకుని అదే రికగ్నైజ్ చేసి మీ ఈ సినిమాకి నువ్వే చెప్తున్నావు డబ్బింగ్ అని జగపతి బాబుకి డబ్బింగ్ అలవాటు చేసింది ఆయన. ఈ రోజు ఎంత ధైర్యం వస్తుంది తెలుసా? అంటే ఆర్టిస్ట్ కు ధైర్యం రావాలి ఫస్ట్. రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఇంకా చెప్పక్కర్లేదు, ఛాలెంజెస్ ఇప్పుడు ప్రతి మూవీతో ఛాలెంజెస్. సో ఆ రోజు ఆ మూవీకి వర్మ గారు తీసుకున్న డెసిషన్ ఆయనకి జగపతి బాబు గారికి లైఫే మారిపోయింది వాయిస్ ప్రకారంగా చూసి. నిజంగా అబ్సల్యూట్లీ. సో అలా చూస్తే నేను అనేది మీ వాయిస్ గురించి దాని గురించి అంటున్నా, అంత బేస్ వాయిస్. సో మీ క్యారెక్టర్ తో పాటు మిగతా వాళ్ళకి డబ్బింగ్ చెప్తున్నా అదర్ లాంగ్వేజ్. అవును. సో అది గిఫ్ట్ అనుకోవచ్చు. సో నేను అందుకంటున్నాను ఎవరు రికగ్నైజ్ చేశారు ఆ వాయిస్ అని చెప్పేసి అడిగే దాని గురించి. పర్టికులర్ పాయింట్ చేయలేను, కానీ వర్క్ పరంగా చూస్తే అంజీలో ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను అనుకుంటున్నాను కోడి రామకృష్ణ గారు కానీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు రికగ్నైజ్ చేశారని. అంతకుముందు మన గోగినేని ప్రసాద్ గారు అని ఉన్నారు డబ్బింగ్ ఇన్ఛార్జ్, ఆయన ఒక చిన్న లైన్స్ అక్కడిక్కడ చెప్పండి పిలిచారు, కానీ ఇట్లాంటి క్యారెక్టర్ ఎప్పుడు పిలవలేదు. సో యాక్చువల్గా రికగ్నిషన్ అట్లా చెప్పుకోవచ్చు మనం.